మానవ సేవే మాధవ సేవ. మనసుకు హత్తుకునే అద్భుతమైన కథ. ఈ కథ వింటే కళ్ళు చెమర్చక మానవు. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. నాన్న అప్పటికి హాస్పిటల్లో జాయిన్ అయి వారం రోజులైంది. లివరు పూర్తిగా పాడైపోయింది. మరో 2-3 రోజులు మించి బతకరని డాక్టర్లు తేల్చేశారు. మొదటి 2 రోజులు ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ నాన్నకు నేను ప్రామిస్ చేశాక ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయం వేస్తుంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను. ఆ స్థితిలోనూ నాన్న నా వంక బేలగా చూశారు. ఆయన కళ్ళల్లో ఒకటే ప్రశ్న, నువ్వు చెయ్యగలవా? పెదవులు బిగబట్టాను. మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది. ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది. చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోయింది. మరో రోజో 2 రోజులో నేనెంతో ఇష్టపడే నాన్న నన్ను ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు. డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు. నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కానీ ఏనాడు ఏది అడగలేదు. చనిపోతానని తెలిసాక ఒకే ఒక్క కోరిక కోరారు. ఎరా నవీన్, నేను చనిపోతే నా శవాన్ని మీ అమ్మ సమాధి పక్కన ఖననం చేయగలవా? అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా, అలా అనకు నాన్న, మీకేం కాదు అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను. నాకు ఇప్పుడు ఏమవుతుందో, రేపేమవుతుందో నన్న భయం లేదురా. ఎప్పుడు ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది. నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నిన్ను అడుగుతున్నాను. నాకు కావాల్సింది చేయగలవా? తప్పకుండా చేస్తాను నాన్న. 3 రోజుల క్రితం మాటిచ్చాను. మర్నాటి నుంచి ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడడం మొదలుపెట్టారు. 2వ రోజు నా ముఖంలో నిరాశ కదలాడడం ఆయన గమనించినట్టున్నారు. అందుకే అడిగేశారు, నేను అడిగింది చేయగలవా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్న. ఆయనకు విషయం కొంతవరకు అర్థమైనట్టుంది. మౌనంగా ఉండిపోయారు. కానీ నాకేసి ఆర్తిగా చూడడం మానలేదు. ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది. మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ కాసింత తెలివి వచ్చినా నాకేసి అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురు చూస్తున్నారు. ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటకు నడిచాను. కారిడార్లో నా కోసం ఎదురు చూస్తున్న మా ఆవిడ నా ముఖం చూసి అడిగింది, ఏంటి ఆయన అడిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? అవును కాదుల మధ్య తలాడించాను. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆమె అంది. చేస్తానన్నారు కదా, చేస్తానని చెప్పండి. అదే భ్రమలో ఆయనను పోనివ్వండి. పోయాక ఏం జరిగిందన్నది ఆయనకు తెలియదు కదా. మనం దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం. నేను మా ఆవిడకేసి నిరాభావంగా చూశాను. మనుషుల్ని మోసం చేయడం అలవాటైపోయింది. చివరికి శవాలను కూడా మోసం చేయడం. నేనేం మాట్లాడలేక పోయేసరికి తను కాస్త
ఈసడింపుగా తలపక్కకు తిప్పుకొని తన పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. నిన్నటి నుంచి చేసిన నా ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ అలా నిలబడిపోయాను. విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది. శవాన్ని ఓ పల్లెకు చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం. అది నాన్న మాస్టారుగా ఉద్యోగం చేసిన ఊరు. నేను పుట్టి పెరిగింది ఆ పల్లెల్లోనే. 6 ఏళ్ల క్రితం వరకు నాన్న అమ్మతో కలిసి ఆ ఊళ్ళోనే ఉండేవారు. అమ్మ చనిపోయాక తనను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక హైదరాబాద్ తీసుకొచ్చేశాను. ఆ ఊరు సిటీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్లో ఆ ఊరికి శవాన్ని తీసుకువెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ శవాన్ని తిన్నగా శ్మశానానికి తీసుకువెళ్ళలేం. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదో ఇంట్లో దించి అక్కడి నుండి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు ఆ ఊళ్ళో మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు. కానీ నేను హైదరాబాద్ వచ్చేశాక వాళ్లతో రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోయాను. అందులోనూ దూరపు వరసైన పెదనాన్న, పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పొరిగింటితో కూడా సంబంధం అవసరం లేదనుకుని టీవీ, మొబైల్ ఫోన్లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని తమ ఇంటి నుండి సాగనంపై వాళ్ళెవరు? ఆ ఊళ్ళో నాకున్న బంధుమిత్రులను గుర్తు చేసుకున్నాను. వాళ్ళల్లో నాకు మొదటగా గుర్తొచ్చింది మా బాబాయ్ కొడుకు వీరమోహన్. ఈ మధ్యకాలంలో వాడికి కనీసం ఫోన్ కూడా చేయలేదు. 2 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. బాగా బిజీగా ఉండడంతో పెళ్ళికి వెళ్ళలేకపోయాను. బిజీ మనుషులతో అనుబంధాలను కాపాడుకోవడం కన్నా ఇతరత్రా బిజీలు మనిషికి ఎక్కువైపోయాయి. నేను అందుకు అతీతుణ్ణి కాను. అందుకే వాడికి ఫోన్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు కాబట్టి చేశాను. నాన్న ఒకే ఒక్క ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను. మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదాం అని అడిగాను. ఒక అరగంట ఆగి ఫోన్ చేయి అన్నాడు వాడు. అరగంట ఆగి ఫోన్ చేశాక అప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడాడేమో విషయం వివరించాడు. సారీ అన్నయ్య, ఈ వారంలోనే మా పెద్దమ్మాయి, అల్లుడు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు. ఏమనుకోకు అన్నాడు. జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేని స్థితి నాదని నా ఉద్దేశం. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను. తిరస్కారం తాలూకా అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది. నేను సులభంగా చేయగలననుకున్నది చేయడం చాలా కష్టమా? ఆ ఊళ్ళో వాడొక్కడే కాదు, నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నాన్నను తమ ఇంటి నుంచి శ్మశానానికి సాగనంపడానికి నాకంటూ ఎవరూ లేరా? ఆలోచించసాగాను. ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో. ఒకసారి ఆలోచిస్తే, అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది. అలా ఆలోచిస్తూ ఉంటే నాకు నా ఫ్రెండు రఘు గుర్తుకొచ్చాడు. మా నాన్నను వాడి ఇంటి నుండి శ్మశానానికి సాగనంపడానికి వాడు ఒప్పుకుంటాడని అనుకున్నాను. వాడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాడు సారీ అంటూ అలా అనడానికి గల కారణాలు వివరించాడు. ఒక ఇంటి నుండి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైలు శుద్ధి చేయాలి. పంతులు గారి చేత శాంతి పూజలు చేయించాలి. అంతేకాదు, శవాన్ని తరలించేటప్పుడు వెలిగించిన దీపం పెద్ద కర్మ వరకు వెలుగుతూ ఉండాలి. పెద్ద కర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి. ఇదంతా చాలా కష్టం నవీన్. సాటి జీవిని ఇష్టంగానైనా కష్టంగానైనా భరించగలిగే మనిషి పార్థివ దేహాన్ని ఏ విధంగానూ భరించలేడన్న నిజం నాకు అర్థమైంది. చాలా బాధగా అనిపించింది. బాధ కన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది. ఎలా
ఎలా ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి. ఎంత గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను నాన్న కోరిన ఆఖరి చిన్న కోరికను తీర్చలేకపోవడమా బాధగా ఉంది, భయమేస్తోంది. నా మీద నాకే జాలి కలుగుతోంది. అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్ గుర్తుకొచ్చాడు. తను నాకు క్లాస్మేటే కానీ ఎప్పుడూ అంత క్లోజ్గా ఉండలేదు. కాకపోతే తను సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటాడని తెలుసు. రామ్మోహన్కి ఫోన్ చేశాను. ఒక విధంగా అతడిని బ్రతిమాలాడుకుంటున్నట్లుగా మాట్లాడాను. ఇది నాన్నగారి ఒకే ఒక్క కోరిక రామ్మోహన్. చాలా చిన్న కోరికే అనుకున్నాను, కానీ అది చాలా పెద్ద కోరిక అని, నా శక్తికి మించినదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మర్చిపోయిన పుట్టిన ఊరి మట్టిలో కలవడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇందులో నాన్న తప్పేం లేదు. నేనే బలవంతంగా ఆ ఊరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను. ఇల్లు అమ్మొద్దన్నా మనం ఆ ఊరు వెళ్తామా ఏంటి అంటూ అవసరం లేకున్నా ఇంటిని అమ్మేశాను. కొత్త రిలేషన్స్ మధ్య పాత బంధుమిత్రులను పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏ విధమైన బంధం లేకపోయింది. చివరికి నాన్నను సాంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నా మాటకు వాడు కదిలిపోయినట్టున్నాడు. సరే, ఓ పని చేస్తాను. ఊరి ప్రెసిడెంట్ని అడిగి కాసేపు శవాన్ని పంచాయతీ ఆఫీసులో ఉంచుతాం. అక్కడ నుంచి లాంఛనాలతో అదే పాడి కట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్తాం. అంతకు మించి మరో మార్గం లేదు. ప్రముఖ నాయకులను పార్టీ కార్యాలయంలో కాసేపు ఉంచినట్టు అలా ఆయనను సాగనంపాలి. తను కోరుకున్న చోటుకు చేరబోతున్నానని ఎలా తెలిసిందో అరగంట తర్వాత డాక్టర్ మా దగ్గరకు వచ్చి డెత్ కన్ఫర్మ్ చేశాడు. అంబులెన్సు పల్లిని సమీపిస్తోంది. వెనుకనే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను. హైదరాబాదులో ఉన్న నా సర్కిల్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే విషయం తెలిసింది. ఎలా జరిగింది? సారీ, అంత దూరం రాలేకపోతున్నాను. ఇక్కడికి రాగానే ఇంటికి వచ్చి కలుస్తాను. కమ్యూనికేషన్ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే. అంబులెన్సు పంచాయతీ ఆఫీసు సమీపించింది. అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకొని బంధుమిత్రులు 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరిద్దరు అంబులెన్స్ దగ్గరకు వచ్చి ఫ్రీజర్ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ముందుకొచ్చాడు రమేష్. ఆగండి! అందరం అతడికేసి చూశాము. మాస్టర్ని ఇక్కడ దించొద్దు. ఎందుకని? నా గొంతు వణికింది. ఏ పార్థివదేహమైన ఇంటి నుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి. కేవలం అనాథ శవాలు మాత్రమే మార్చురీ నుంచో పంచాయతీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి. నాలో భయం, బాధ, దుఃఖం, కోపం కలగలిసిన నిస్సహాయత. మా నాన్న దగ్గర చదువుకున్న వీడు చివరికి ఆయనను అనాథ శవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా? నేనేదో అనబోయేంతలో రామ్మోహన్ వాడిని అడిగాడు. అయితే ఇప్పుడేమంటావు? ఆయన నాకు చదువు చెప్పారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం. అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అక్కడున్న వాళ్ళందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు. నాకు మాత్రం అదో అద్భుతంలాగా అనిపించింది. అంతకు మించి మనిషి మరణించలేదు అనుకున్నాను. ఎందుకంటే ఏ రక్త సంబంధం లేకుండా శవాన్ని తన ఇంటి నుంచి సాగనంపే మానవత్వం ఎందరికి ఉంటుంది? శవం రమేష్ ఇంటికి చేరుకుంది. అప్పటి వరకు పట్టుమని 10 మంది లేరు. కానీ శవం శ్మశానానికి బయలుదేరగానే ఊరంతా వెనుక నడిచొచ్చింది. నా స్థితి, హోదాల కారణంగా వారెవరూ రాలేదు. అది మా నాన్న చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆయన టీచర్ కాబట్టి. ఆ ఊరిలో 1000 మందికి ఆయన జ్ఞానభిక్ష పెట్టారు కాబట్టి. మనిషి బతుకుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు. కానీ మరణం సమీపించాక
తనకిష్టమైన చోటే తనువు ఆగిపోవాలని ఆశిస్తాడు. అయితే చాలా కొద్ది మందికి ఆ కోరిక తీరుతుంది. తనకు అత్యంత ఇష్టమైన చోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది. మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు. కర్మకాండాలన్నీ పూర్తి చేసుకుని హైదరాబాదు తిరిగి వచ్చాము. ఆ రాత్రి ప్రమద్వర నా భుజం మీద తలవాల్చి గుండెల మీద చెయ్యేసింది. ఆ చేతి స్పర్శలో మునిపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది. ఏమండి, నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా? అత్తయ్య గారి పక్కన మా అమ్మయ్య ఉన్నట్టు మీరు నా పక్కనే ఉంటారుగా? ఒక సంఘటన ఎందరికో ఉత్తేజాన్నిస్తుంది. నాన్న శవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరం లేదన్న ఆమె మరణించాక కూడా నాతో కలిసి గడపాలనుకుంటోంది. నేను తన చుట్టూ చేతులేసి అలాగే అన్నాను. ఆ రాత్రి నాకు కల వచ్చింది. అమ్మ నిద్రలేచింది. పక్కనే పడుకుని ఉన్న నాన్నను నిద్రలేపుతోంది. ఏమండి ఏమండి నాన్నకు మెలకు వచ్చింది. సారీ జానకి, శాశ్వత నిద్ర కదా, త్వరగా మెలకువ రాలేదు. పర్వాలేదులేండి, ఏదో పక్కన ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను. అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని? ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది. మనిద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించవచ్చు, నాన్న ఆనందంగా అన్నాడు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు. నాకు మెలకువ వచ్చింది. మనసంతా ఏదో తెలియని ఆనందం. 60 ఏళ్ళు కలిసి జీవించి 6 ఏళ్లుగా దూరమైన ఆ తనువులు ఒకే చోట మట్టిలో కలిసిపోవడం బిడ్డలు తలుచుకుంటే సాధ్యమేనేమో. చాలా అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.